ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి శ్రీ నారాయణీయ కావ్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున మనం 38వ ఎపిసోడ్లకి ప్రవేశిస్తున్నాం. అందులో 34వ దశకం. నిన్న 33వ దశకంలో అంబరీషోపాఖ్యానం చెప్పుకున్నాం. ఈ 34, 35 రెండు దశకాలలో శ్రీరాముడి యొక్క దివ్య చరిత్ర 20 పద్యాల్లో మనకి అందించారు. ఇవాళ మొదటి భాగం చెప్పుకుందాం. రాయన రావణుండు దునుమారాయన వేల్పులు కోసలాన సందీయగ ఋష్యశృంగుడొనరించిన ఇష్టిని పాయసమ్ముతా మాయడ గ్రోలు పంక్తిరథు అంగనలను తుదయించినావు. రామాయణ మాలికాభరణులవు నలుమూర్తులు నీవయై హరి. ఓ కృష్ణ, దేవతలందరూ రావణ కుంభకర్ణాది రాక్షసులని సంహరించమని ప్రార్థించినప్పుడు కోసల రాజ్యంలో ఋష్యశృంగ మహర్షి పుత్ర కామేష్టి యాగం నిర్వహిస్తే ఆ యాగంలో నుంచి ప్రాజాపత్య పురుషుడు పాయసాన్ని ఇచ్చాడు దశరథ మహారాజుకి. అతడి యొక్క భార్యలు ముగ్గురు ఆ పాయసాన్ని భక్తితోటి ఆరగించినప్పుడు వాళ్ళ ముగ్గురు గర్భవతులైనారు. ఆ ముగ్గురు యందు 4 పుత్రులుగా పుట్టావు నీవే. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల రూపంలో ఓ కృష్ణ నీవే అవతరించావు. జనకుండంపక కౌశికాత్తమకరక్షాదీక్ష లక్ష్మణతో జని గాధేయుడొసంగు మంత్రయుగళి శాంతాధ్వకేందుండవై ముని ఆనం జగమేలదాటక సన్మూలించి దివ్యాస్త్రముల్గొని సిద్ధాశ్రమమేగుదించితి కదే కోదండ రామ ప్రభూ. ఓ కృష్ణ, విశ్వామిత్రుడి యొక్క యాగ రక్షణ కోసం కోదండధారుడవై లక్ష్మణుడు నీ వెంట వస్తూ ఉంటే నీ తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు వెళ్ళావు. ఆ సమయంలో విశ్వామిత్రుడు ఉపదేశించినటువంటి బల అతిబల అనేటువంటి 2 దివ్యమైనటువంటి మహిమ కలిగినటువంటి మంత్రాల వల్ల ప్రయాణ శ్రమని, ఆకలి, దప్పిక బాధలను జయించావు. ఆ విశ్వామిత్ర మహర్షి యొక్క వాక్య బలంతో మానవ సంరక్షణ ప్రారంభానికి సూచనగా మొట్టమొదట తాటకను చంపావు. విశ్వామిత్రుడిచ్చినటువంటి అస్త్ర సంపదను స్వీకరించి ఆయన యొక్క సిద్ధాశ్రమానికి వెళ్ళావు కదా రామా అంటున్నాడు. కృష్ణుడే రాముడుగా వచ్చాడు. అయితే ఈ కృష్ణుడు ద్వారకా నగర కృష్ణుడు కదా, ద్వాపర యుగంలో కృష్ణుడు కదా. అటువంటి కృష్ణుడు దానికంటే ముందు అవతారమైనటువంటి రాముడుగా ఎలా వస్తాడు అన్నప్పుడు గోలోకంలో
శాశ్వతమైనటువంటి పరమాత్మ కృష్ణ భగవానుడు. ఆ కృష్ణ భగవానుడి యొక్క అంశావతారాలే ఇవన్నీ అని మనం తెలుసుకోవాలి. దేవీ భాగవతం కూడా ఆ యొక్క గోలోక వైభవాన్ని మనకి చెప్పింది, విష్ణు పురాణం కూడా చెప్పింది. కాబట్టి 2 విద్యలు ముందుగా ఉపదేశించాడు, బల అతిబల. ఆ తర్వాత తాటకని వధించిన తర్వాత 100 రకాల అస్త్రాలు ఇచ్చాడు. అంతేకాదు అస్త్రాలని ఉపసంహరించే మంత్రాలు కూడా నేర్పాడు. ఆ అస్త్ర దేవతలందరూ రూపాలు ధరించి రాముడి దగ్గర నిలబడితే వాళ్ళందరికీ నమస్కరించి వాళ్ళ భుజాలు తాకి, నాకు అవసరమైనప్పుడు మీరందరూ నాకు స్ఫురించుదురుగాక అని వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పాడు పరమాత్మ. ఆ తరువాత అట మారీచునదల్చి అమ్మక శిఖరం మందాడు రక్షసులను పటుబాణంబులచించి పాదరజము పైనుంచి కళ్యాత్మయౌ నటుగా వించి అహల్య చాంద్రమకుటమ్మ విల్లు ఖండించి మీరుట మా జానకి చట్టపట్టి. జానకి చట్టపట్టి అనేటువంటి పదాన్ని త్యాగరాజు వారు కూడా ఉపయోగించాడు. ఇక్కడ భట్టతిరి గారు కూడా జానకి చట్టపట్టి మరదండ్రు తమ్ములును తోడరాన్. ఓ కృష్ణ, విశ్వామిత్రుడి యొక్క యాగ సంరక్షణ సమయంలో చివరి రోజు మారీచుడు సుబాహుడు అనేటువంటి 2 రాక్షసులు వచ్చారు, తాటక యొక్క పుత్రులు. మారీచుణ్ణి మానవాస్త్రంతో కొట్టాడు, అంటే ఎగరగొట్టాడు. వాడితో పనుంది కాబట్టి చంపల. అదే సుబాహుణ్ణి ఆగ్నేయాస్త్రంతో భస్మం చేసి పారేశాడు. ఇతర రాక్షసులను చంపేశాడు. అక్కడి నుంచి బయలుదేరి మిథిలా నగరానికి వెళ్లే దారిలో గౌతముడి యొక్క ఆశ్రమంలో ప్రవేశించాం. అక్కడ దుమ్ములో పడి ఉన్నది, మానవుల కంట పడకుండా ఉన్నది, తపస్సులో ఉన్నది అహల్యాదేవి. ఆ అహల్యాదేవిని మీ యొక్క దివ్యమైనటువంటి పాద పరాగం చే ధన్యురాలను చేశావు. అక్కడి నుంచి బయలుదేరి జనక మహారాజు ఇంటికి వెళ్ళావు. అక్కడ దేవరాతుడు నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్నది శివధనస్సు. ఆ శివధనస్సుని అవలీలగా విరిచావు. సాక్షాత్తు శ్రీమన్ మహాలక్ష్మి అవతారమైనటువంటి మహాపతివ్రత లలామైనటువంటి భూజాత సీతాదేవిని, జానకీదేవిని చట్టపట్టి, అంటే చేపట్టి వివాహం చేసుకొని ఆ విధంగా పెండ్లి కూతురులతో కూడినటువంటి తమ్ముళ్లతోటి మీ రాజధానికి పయనమయ్యావు. అంటే స్వామి విష్ణువు 4 రూపాలుగా వచ్చాడు, 4కి ఒకే రోజు పెళ్లిళ్ళైంది. అది కూడా సీతాదేవి దొరికాక ఊర్మిళ అనేటువంటి ఒక కన్య పుట్టింది జనక మహారాజుకి. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కుశధ్వజుడు, ఆయనకి 2 కూతుళ్ళు శృతకీర్తి, మాండవి. వాళ్ళిద్దరిని భరత శత్రుఘ్నులకి ఇచ్చి పెళ్లి చేశారు. అంటే 4కి ఏకకాలంలో ఒకే రోజు పెళ్లిళ్ళైంది. అయితే డిగ్రీలు తేడా అంతే. ఆ విధంగా చక్కగా నూతన వధువులతోటి తండ్రి, మంత్రులు, సైన్యంతో బయలుదేరి స్వామి అయోధ్య నగరానికి బయలుదేరాడు. అప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన చెప్తున్నాడు. దారిన్ నిల్పియు భార్గవుండవల సంధానించి స్వీయ ప్రభం దారిన్బోవ అయోధ్యకే గియట సీతాయుక్తుడై
తమ్ముతో నారీతి భరతుండు మాతుల కులమందుండ ఉండ పట్టాభిషేకారంభును పట్టాభిషేకారంభంబును తండ్రి సేయ వనవాసారంభమై కైకచే. కథ ఒకే ఒక్క పద్యంలో ఎలా చెప్పగలుగుతున్నారు చూడండి. స్వామి, ఆనాడు మీరు వెళుతూ ఉంటే దారిలో భార్గవరాముడు భయంకరమైనటువంటి క్రోధంతో నిన్ను ఎదిరించవచ్చాడు. రాముడుగా ఉన్న నిన్ను ఎదిరించటానికి వచ్చాడు. అప్పుడు తన యొక్క వైష్ణవ తేజాన్ని నీయందు సంక్రమింపచేసి ఓటమిని అంగీకరించి వెళ్ళిపోయాడు పరశురాముడు. శివధనుస్సును విరిచావు, నా ఆరాధ్య దైవం శివుడు అవమానించావు, అంత గొప్పవాడు అయితే నా దగ్గర ఉన్నటువంటి వైష్ణవ ధనువుని ఎక్కు పెట్టగలవా అని అడిగాడు ఆయన. ఎక్కు పెట్టాడు రాముడు అవలీలగా. బాణాన్ని సంధించాడు. మహర్షి, రామబాణం అమోఘమైనది, తిరుగులేనిది. ఎక్కడ కొట్టమంటారు? నీ గమన శక్తిని కొట్టమంటావా, నీవు ఇప్పటి వరకు ఆర్జించినటువంటి పుణ్యలోకాలను కొట్టమంటావా అన్నాడు రాముడు. గమనశక్తి కొట్టద్దు, ఈ భూమి నాది కాదు, కాశ్యపుడు అనేవాడికి దానం చేసేశాను. ఇప్పుడు మహేంద్రగిరి పర్వతమే నా యొక్క నివాస స్థలము. అక్కడికి వెళ్ళాలి అంటే గమనశక్తి ఉండాలి. కాబట్టి నేను తపస్సు ద్వారా సముపార్జించినటువంటి లోకాలను కొట్టు అన్నాడు. అంటే పరశురాముడి యొక్క దివ్య తపస్సంతా రాముడిలో చేరింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే 10,000 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి రావణాసురుణ్ణి చంపాలంటే కుదురుతుందా? అందుకనే మహర్షులు తపస్సు ధారపోశారు రాముడికి. అలాగే భార్గవరాముడు పరశురాముడు కూడా ఇచ్చాడు. ఆ తరువాత అయోధ్యకి చేరావు. ఆ తరువాత నీ తమ్ముడైనటువంటి భరతుడు శత్రుఘ్నుడు ఇద్దరు తమ మేనమామ అయినటువంటి కేకయ్య రాజ్యానికి వెళ్ళారు. కేకయ్య రాజు వాళ్ళ మేనమామ. ఆ తరువాత నీ తండ్రి దశరథుడు ఆరంభించినటువంటి నీ పట్టాభిషేకము నీ పినతల్లి అయినటువంటి కైకేయి కోరినటువంటి 2 వరాల వల్ల ఆగిపోయింది కదా. అప్పుడు ఏం జరిగిందో చెప్తున్నాడు. నీ తండ్రి దశరథుడు ఒక రాక్షసుడి యొక్క వధ కోసం వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ 2 సార్లు కైకేయి సహాయం చేసింది దశరథుడికి యుద్ధంలో. అందుకని 2 వరాలు ఇచ్చాడు. ఆమె 2 వరాలు కోరుకోలే. వెంటనే మీ దగ్గరే ఉంచండి న్యాసంగా, నాకు అవసరమైనప్పుడు కోరుకుంటాను అన్నది. ఆమె అప్పటికప్పుడు వరాలు కోరుకోకుండా ఉండటం కూడా బ్రహ్మదేవుడి యొక్క ప్రణాళికే. అయితే మంథర యొక్క దుర్బోధ వల్ల కైకేయీదేవి అమితంగా రాముడిని ప్రేమించేది. అయినా కూడా రాముడి యొక్క వనవాసం తన పుత్రుడైనటువంటి భరతుడికి పట్టాభిషేకం కోరుకుంది. తండ్రిని ధర్మ మార్గంలో నిలబెట్టాలి అనుకున్నాడు రాముడు. అందుకని తమ్ముడితోటి ధర్మపత్ని అయినటువంటి సీతాదేవితోటి కలిసి విలనంబులు పుచ్చుకొని అరణ్యానికి నారచీరలు ధరించి వెళ్ళావు. అనేక మంది పౌరులు నీ వెంట పడ్డారు. వాళ్ళందరినీ ఆ రోజు రాత్రి సరయూ నది తీరంలో మోసపుచ్చి వెళ్ళిపోయినాడు రాముడు. రాముడు మోసగాడు కాడు. తన కోసం తన వాళ్ళు బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళందరి యొక్క కన్నుగప్పి వెళ్ళిపోయినాడు సుమంత్రుడి యొక్క రథంలో.
ఆ తరువాత గుహుడు దగ్గరికి వెళ్ళావు. గుహుడు నిషాదుడు, బోయవాడు. కానీ పరమాత్మ నువ్వు ఆయనతో స్నేహం చేశావు. అతడు సమకూర్చినటువంటి నావ మీద గంగను దాటావు. ఆ తరువాత భరద్వాజాశ్రమానికి వెళ్ళి ఆ మహర్షికి మొక్కి ఆయన చెప్పిన విధంగా చిత్రకూట పర్వతం మీద సుఖంగా ఉన్నావు స్వామి. భరతోక్తిన్ విని పుత్రశోకహతుడై స్వర్గస్థుడవు తండ్రికి అబ్బురంపు బత్తి నివాసమిచ్చి భరతుల్బు నుంచి నిశ్రీ పాదుకల్ ధరణిన్ మృక్కియునత్రి దండకవనిల్ దైత్యున్ విరాదాక్షు కూల్చి అహిన్ శ్రీ శరభంగ ముక్తి పదవిన్ చెందించినావు ఈశ్వరా. నువ్వు వనవాసానికి వెళ్ళిపోతే నీ మీదే ప్రాణాలు పెట్టుకొని నీకోసం తప్పించి నీ తండ్రి స్వర్గస్థుడయ్యాడు అనేటువంటి వార్తని భరతుడి వల్ల విన్నావు. ఆయనకి నీ యొక్క దివ్యమైనటువంటి పాదుకలు ఇచ్చావు. అలాగే రాజ్యాన్ని కూడా అనుగ్రహించావు స్వామి. ఆ తరువాత అక్కడి నుంచి బయలుదేరావు, చిత్రకూటం నుంచి. ఎందుకని? నీ తమ్ముడి యొక్క జ్ఞాపకాలు నిన్ను బాధ పెడతాయి అని అక్కడి నుంచి బయలుదేరి అత్రి అనసూయల యొక్క ఆశ్రమానికి వెళ్ళావు. ఆ మహర్షికి మొక్కావు. ఆ మహర్షి యొక్క సూచన మేరకి సువిశాలమైనటువంటి దండకారణ్యంలో ప్రవేశించావు. ఆ సందర్భంలో విరాధుడు అనేటువంటి ఒక రాక్షసుడిని చంపావు. నీకోసమే ఇంద్రలోకాన్ని కూడా విడిచిపెట్టి ఎదురు చూస్తూ ఉన్నటువంటి శరభంగ మహర్షికి మోక్షాన్ని అనుగ్రహించావు కదా స్వామి అంటున్నాడు. అటుపై మౌనులగొల్చి బాసయిడి దైత్య శ్రేణి ద్రుంపం తపశ్చటులు కుంభజు మృక్కి వైష్ణవ మహాచాపంబు బ్రహ్మాస్త్రమాదట ప్రాపించి జటాయువును పితృసఖు దర్శించి గోదావరి తటమందు అంగనతోడ పంచవటి మోదం బందినావు అచ్యుతా. ఓ కృష్ణ, ఆ తరువాత అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళావు. ఆ మహర్షికి మృక్కి సర్వరాక్షస సంహారాన్ని చేస్తాను అని ప్రతిజ్ఞ చేశావు. ఆ సందర్భంలో అగస్త్య మహర్షి అనుగ్రహించినటువంటి దివ్యమైనటువంటి ధనస్సుని, వైష్ణవాస్త్రాన్ని స్వీకరించావు. నీ తండ్రికి పరమమిత్రుడైనటువంటి పక్షిరాజైనటువంటి జటాయువును చూశావు, ఆదరించావు. నీ పత్నితో గోదావరి తీరంలో పంచవటిలో నివసించి ఆనందభరితుడుగా ఉన్నావు కదా కృష్ణ. మరుబారిన ధృతివాసి శూర్పణఖాయు పారాడ ద్రోణాడరాకరహిన్ లక్ష్మణు చెంతకంప అలుకన్ ఖండించే ముక్కుంచెవుల్ కరుడు దూషణుడు త్రిమూర్ధుడది యాలక్షించి దండెత్త అందర మ్రందించితివి ఆక్షణాన 10,000 తత్సైన్యమొక్కండవై. అప్పుడు 13 ఏళ్లు గడిచిపోయిన తర్వాత శూర్పణఖ వచ్చింది దండకారణ్యంలో.
నీ పట్ల మోహాన్ని పొందింది, నిన్ను కోరుకుంది. కానీ ఏకపత్నీవ్రతుడు అయినటువంటి నీవు ఆమెను లక్ష్మణుడి దగ్గరికి పంపించావు. అప్పుడు ఆ లక్ష్మణస్వామి దాని యొక్క ముక్కు చెవులు కోసి పంపించాడు, విరూపిని చేశాడు. దాని యొక్క వికృత రూపాన్ని చూసి రోషం తెచ్చుకొని దండెత్తి వచ్చినటువంటి ఖరదూషణాదులను ఎదిరించావు. కరుడు, దూషణుడు, త్రిశురుడు 14,000 మంది రాక్షసుల జనస్థానంలో ఉన్నారు. వాళ్ళందరినీ రెచ్చగొట్టి తీసుకొచ్చింది. వాళ్ళు విసిరినటువంటి 10,000 బాణాలని అవలీలగా ఖండించావు. వాళ్ళందరినీ నీ ఒక్కడివే కేవలం 72 నిమిషాల్లో సంహరించేశావు. 1.5 ముహూర్త కాలం అని వాల్మీకి మహర్షి చెప్పాడు. ఒక ముహూర్తం కాలం అంటే 48 నిమిషాలు. 48, 24, 72 నిమిషాల్లో 14,000 మంది కరదూషణాది రాక్షసులందరినీ స్వామి సంహరించేశాడు. అటుపై చెల్లెలు చెప్ప రోష వివశుండై రావణుండంపనచ్చట మారీచుడు మాయలేడి అయి ఆసంగొల్ప నీదేవి ముచ్చట తీర్చంజని కూల్ప నార్చెనది మీ సౌమిత్రియందేగినంతట సీతన్ హరించె రావణుండు వంతన్ ముంగి నీవంతటన్. ఎప్పుడైతే ముక్కు చెవులు ఖండించాడో ముందుగా కరదూషణాది రాక్షసులను పంపించింది. వాళ్ళందరూ యుద్ధంలో చనిపోయారు. ఆ తరువాత రావణాసురుడి యొక్క చెల్లెలైనటువంటి శూర్పణఖ చెప్పినటువంటి వార్త విని ఒళ్ళు మరిచిపోయి రావణాసురుడు మారీచుణ్ణి మాయలేడిగా పంపించాడు. జానకీదేవి దాని మీద మనస్సు పడింది. ఆ బంగారు లేడి వెంట కృష్ణ, రాముడుగా నువ్వే వెళ్ళావు, దాన్ని సంహరించావు. ఆ లేడి రూపంలో ఉన్న మారీచుడు చేసినటువంటి హా సీత హా లక్ష్మణ అనేటువంటి ఆక్రందనాన్ని విని సీతాదేవి చాలా కఠోరమైనటువంటి మాటలు మాట్లాడితే తట్టుకోలేక లక్ష్మణుడు వెళ్ళాడు. లక్ష్మణుడు అటు పోయినాడో లేదో వెంటనే రావణాసురుడు మారువేషంలో వచ్చి సీతాదేవిని అపహరించాడు. ఆ తరువాత నీవు శోకాన్ని నటించావు. ఇది స్వామి. అందుకనే మాయదారి రాముడు అంటారు. మానవుడిగా నటించాడు. భార్య తప్పిపోయినందుకు ఏడ్చాడు. చెట్లని పుట్టల్ని పట్టుకొని ఏడ్చాడు. లక్ష్మణుని పట్టుకొని ఏడ్చాడు. శోకించినట్లు అగపడ్డావు కానీ కృష్ణ, రావణుడి యొక్క వధోపాయం లభించింది అని లోపల ఆనందించావు. అమ్మవారు కూడా రాముడు వద్దు అడవికి, అక్కడ భయంకరమైన మృగాలు ఉంటాయని చెప్పినప్పుడు మీ దారిలో ఉన్నటువంటి కుశములని కంటకాలని నేను తొలగించి నేను ముందు నడుస్తాను అన్నదమ్మ. ముందు నడవటం అంటే ఏమిటో కాదు, ముందుగా అమ్మ లంకకి వెళ్ళింది. సంవత్సర కాలం అక్కడుంది. వాడి తపస్సుని పాడు చేసేసింది. ఎప్పుడైతే జగన్మాత భూజాత సర్వ సద్గుణోపేత సీతామాతని వాడు మోహించాడో 10,000 సంవత్సరాల తపస్సు మాయమైపోయి నాశనం చేసుకున్నాడు. అందుకని అమ్మ వెళ్ళింది. స్వామి కూడా లోపల సంతోషపడ్డాడు, బయటికి మాత్రం దుఃఖాన్ని అభినయించాడు. వెదుకంబోయి తిరీరు కూల్పబడి ఆ వీధిన్ జటాయుండు మీకది ఎల్లను వినిపించి ప్రాణముల్ వాయన్ వాని స్వర్గాన కంపి దయన్ దారి కబంధు జంపి శబరిన్ వీక్షించి
పంపా తటాస్పదు శ్రీవాయుజూచి పొంగితివి నన్వాదాలయా ప్రోవరా. ఆహా, చివరి పద్యంలో మాత్రం తనని రక్షించమని వేడుకోవటం మాత్రం మర్చిపోట్ల. ఓ రామా, సీతను వెతికి 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 చివరికి జటాయువు వల్ల రావణాసురుడు సీతను అపహరించుకొని వెళ్ళాడు అని తెలుసుకున్నావు. నీ చేతుల్లోనే ప్రాణాలు విడిచిపెట్టినటువంటి నీ తండ్రి మిత్రుడైనటువంటి జటాయువుకి అంత్యక్రియలు నిర్వహించి పరలోక ప్రాప్తి కలిగించావు, అంటే స్వర్గాన్ని అనుగ్రహించావు. ఆ తరువాత కబంధుడిని చంపావు. ఆ కబంధుడి యొక్క సూచన మేరకి ఋషిముఖ పర్వతం మీద ఉండే సుగ్రీవుడితో స్నేహం చేయటానికి బయలుదేరావు. ఆ పంపా తీరంలో శబరి అనేటువంటి ఒక శబల కాంత ఎదురు చూస్తూ ఉంది నీకోసం, గురువు యొక్క ఆజ్ఞ మేరకి. ఆ శబరికి మోక్షాన్ని అనుగ్రహించావు. ఆ తరువాత సుగ్రీవుడి యొక్క పనుపున నీ దగ్గరకు వచ్చినటువంటి వాయుసుతుడైనటువంటి ఆంజనేయ స్వామిని మెచ్చుకున్నావు. చాలా ఆనందాన్ని పొందావు. అటువంటి ఓ గురువాయూరప్ప, నన్ను కూడా రక్షించి కాపాడు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. రేపటి రోజున 35వ దశకంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ రామచరిత్రని రేపు కూడా మరొక 10 పద్యాల్లో మనం చెప్పుకుందాం. అంతవరకు మీ దగ్గర సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి సర్వేషాం. అయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.